స్టూడెంట్ల ఉద్యమానికి తలొగ్గిన జార్ఖండ్ సర్కారట. సో జార్ఖండ్లో ఆ నియామకాలు జరిగిన అవకతవకల పైన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయబట్టి 24 రోజులు అవుతారు. సో కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పార్టీలని పెద్దగా ఆడ ఫాయిదా చూపించలేకపోయినాయి. వాళ్ళు సొంతంగా చేసిన ఉద్యమం. ఇక జేఎస్ఎస్సి, సిజిఎల్ ఇతర పరీక్షలు రద్దు చేసినట. 2014 నుంచి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై సిఐడి విచారణ చేయబోతుంది. అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి జరిగిన పరీక్షలన్నింటిపైన విచారణ చేస్తాడు. రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణలో లోపాల నివారణకు కమిటీ కూడా వేస్తాడట. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళను అరెస్టు చేస్తామని చెప్పినట. కేబినెట్ భేటీ తర్వాత సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించినంట. మరి 24 రోజుల ఆందోళన విరమించిన అభ్యర్థులట. మరి ఈ హేమంత్ సోరెన్ లేదంటే అక్కడ పనిచేస్తున్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ మరి వీళ్ళ దగ్గర ఏం కనిపించలేదు. రాజీనామా చేసినా చేయకుండా మాకు ట్రాన్స్పరెంట్గా పోటీ పరీక్షలు పెట్టండి రా బాబు, మీరు ఎట్లా పడి చావురే అని చెప్పేసి 24 రోజుల తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వెనుక తీసుకుని ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేశాట. కారణం ఏంటంటే అక్కడ ఈ జేఎస్ఎస్సి, సిజిఎల్ ఈ 2 పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా రద్దు చేశాడు. దానికి తోడు 2014 నుంచి ప్రభుత్వం జరిగిన రిక్రూట్మెంట్, అది ఎస్ఓంటి రిక్రూట్మెంట్ అయినా కానీ దాని అన్నిటిపైన సిఐడి విచారణ చేసి ఎక్కడ అవకతవకలు జరిగినాయి, ఎవడు అక్రమంగా అధికారం ఉన్నాడు, ఎవడు తప్పుడు దారిలో అధికారంలో ఏమంటారు ఉద్యోగంలో కూర్చుండు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్లకు కఠినమైన శిక్షలు వేసే ప్రయత్నం కూడా చేస్తాడట. సో హేమంత్ సోరెన్ తలొగ్గిండు. 24 రోజుల తర్వాత క్యాబినెట్ భేటీ పెట్టి క్యాబినెట్లో చర్చించి అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా లేదు, తర్వాత లాఠీ చార్జీలు చేసినందుకు హోంమంత్రి రాజీనామా లేదు, క్షమాపణ లేదు, ముఖ్యమంత్రి కూడా ఇంకేం లేదు. కానీ ఢిల్లీలో మాత్రం అన్ని కావాలని మన కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు అధికారంలో పాలు పంచుకున్న దగ్గర మాత్రం వాళ్ళు ఎట్లాంటి ప్రయత్నాలు చేయరు. అంటే నైతిక విలువలు, జెన్జీ పైన ప్రేమ కాంగ్రెస్కి కనిపిస్తుంది. సో మొత్తానికైతే వాళ్ళ ఉద్యమం మొదలు పోయినందుకు సంతోషమే. సో వాళ్ళు అనుకున్న ఆశయాల ప్రకారం అక్కడ ప్రభుత్వం స్పందించింది, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని ముందరకు వచ్చింది. మరి తెలంగాణ ఎంట్రీన్ పార్టీ నెక్స్ట్ మొదలుపెట్టరే. తెలంగాణ ఎంట్రీన్ పార్టీ తెలంగాణలో కూడా నిరుద్యోగుల పక్షాన మీరు కూడా ఉద్యోగాల కోసం 2 లక్షల ఉద్యోగాల ఈ జాబ్ క్యాలెండర్ మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పిన ఈ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ పైన మీరు రోడ్ల మీదకి రారి ధర్నాలో, దీక్షలో, ఇంకోటి చేసి మరి రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ పెంచురి. సారీ చెప్తే సరిపోతుందా? జరిగిన నష్టానికి ప్రజల గోసకు బాధ్యులు ఎవరు? అధికారులపై నెపం ఎత్తి తప్పించుకుంటారా? ముఖ్యమంత్రికి, మంత్రికి తెలియకుండా 1000 ఎకరాల నిషేధంపై నిర్ణయం జరుగుతుందా? రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు వెల్లువ. బరాబర్ వస్తుంది విమర్శలు. రాకపోతే కదనే ఆశ్చర్యం, వస్తాయి కదా. సో ఇప్పుడు ఈ నిషేధ జాబితా పంచాయతీ బీఆర్ఎస్ ఎత్తుకు ఈ రోజు ఒక పంచాయతీ ఏడ సమస్య ఉంటే ఆడ ఏమంటే దిగుతారు అంతే. ఈ ఏడనగా కానీ అది రైతులలో కానీ, నిరుద్యోగులలో కానీ, విద్యార్థులలో కానీ, ప్రజలలో కానీ, ఉద్యోగులలో కానీ ఆఖరికి ఏడ సమస్య ఉంటే ఆడ బీఆర్ఎస్ నాయకులు వాలిపోతావరా. నీటి కోసం ఇక్కడ పోరు బాడట. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతల ఆందోళన. ఎస్ఆర్ఎస్పి కాలువ వెంట 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్ట మన ఎర్రవెల్లి దయాకర్ రావు. కళ్యాణ లక్ష్మి కోసం కథన వేరు దొక్కిరారు. ఈడ బీఆర్ఎస్ పింక్ కాడవలే ఉన్నాయి. కథను దొక్కిన బీఆర్ఎస్ అని రాసుకోరు. సో ఏదున్నా ప్రతి ఒక్క ప్రజా సమస్యను ఒడిసి పట్టుకొని దానిపైన పోరాటం చేస్తున్నారు. అది మాత్రం కనిపిస్తున్నారు. అన్డౌటెడే చెప్పొచ్చు. మా డిమాండ్లపై 31 వరకే ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టడం. నోటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ నుంచే మొదలైన దందాట. బీజేపీకి హైకమాండ్ శాఖ ఇచ్చిందంట, మళ్ళీ ఎవరు తీసుకున్నట. అది